హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి రథసప్తమి మా ఇంట్లో అయితే ఎలా చేసాము అని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంక మార్నింగ్ లేచి కసు జిమ్మేసి కల్లాపు జల్లేసి ముగ్గులు అయితే వేసాను. ఇంకా రథసప్తమి అని రథం ముగ్గులు కూడా వేసా. తులసి చెట్టు దగ్గర అయితే నార్మల్ చిన్న ముగ్గు అయితే వేసాను. ఇంకా ముగ్గులు కంప్లీట్ అయిపోయాక స్నానం చేసేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసా. ఇంకా రథసప్తమి కదా, పొంగల్ అయితే చేస్తున్నా దేవుడికి నైవేద్యంకి. ఇంకా పక్కన టిఫిన్కి కూడా రెడీ చేసేస్తున్నా. టిఫిన్ వచ్చేసి పులిహోర, లెమన్ పులిహోర ఇదైతే. ఇంకా పప్పు కూడా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఆ రోజు దేవుడికి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టా. రేగి పండ్లు, జిల్లెడాకులు, చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు, ఇంకా అవి మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయినాక పూలు అయితే మా చెట్లకు ఉన్నాయి కదా, కుంకుమ మల్లెలు, బంతిపూలు అన్నీ కూడా కోసుకొచ్చి దండలు అయితే గుచ్చుతున్నా. వాకిళ్ళకి అయితే వేద్దామని చెప్పేసి ఇంకా ఇవైతే వాకిళ్ళకి అయితే వేసేసా. చూడండి ఎంత బాగున్నాయో. ఎల్లో కలర్ అన్నీ అట్లా పెట్టేసి కిందకైతే కుంకుమ మల్లెలు పెట్టేసా. ఇంకా పూలు గుచ్చేసేది అయిపోయిన తర్వాత ఇక్కడ జిల్లెడాకులకైతే పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టేసి అన్ని డెకరేషన్ లాగా అయితే చేసేస్తున్నాను. అక్కడైతే చిక్కుడుకాయలతో రథం అయితే తయారు చేసి వాటి మీద పెట్టేద్దామని చెప్పేసి అయితే అట్లా చేసేస్తున్నా. ఇంకా 7 జిల్లెడాకులను అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని బాగా మంచిగా డెకరేషన్లా చేసేసి, మరి మీ అందరూ ఎలా చేశారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఈ విధంగా 7 జిల్లెడాకులతో అయితే అట్లా పెట్టేసుకుంటూ ఉన్నాను. అదిగా పక్కనే రథం కూడా తయారు చేసి పెట్టా ముందుగానే. చిక్కుడుకాయలు కూడా మా తోటలో పండినవే. రేగి పండ్లు కూడా మా తోటలో పక్కన గేట్లు అమ్మట కాస్తుంటాయి కదా, అవి కోసుకొచ్చా. మార్నింగ్ లేచి ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చేసా. ఇంకా తొందరగానే కంప్లీట్ అయిపోయిందిలే. 10 కల్లా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంక ఇప్పుడు రథం అయితే పెట్టేస్తున్నా, చూసేయండి. పుల్లలు అయితే వంగిపోతూ ఉన్నాయి, గట్టిగా వండలా. సీగిరి పుల్లలు, మా సైడ్ అయితే సీగిరి పుల్లలు ఉంటాయి. అవి మేము చిమ్ముకోవడానికి అయితే కోసుకొచ్చి పెట్టుకుంటాం. ఇంకా వాటిని అయితే కొత్త పుల్లలే వాడని చీపురే తీసి అట్లా అయితే తయారు చేసా. ఇంకా అన్నీ తయారు చేసేసినాక పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. నైవేద్యంకి అయితే పొంగల్ని చుక్కుడు చెట్టు ఆకులు అయితే కోసుకొచ్చే 7 ఆకులు, రేగి పండ్లు, పొంగలి అయితే 7 ఆకుల మీద అయితే పెట్టేసా. ఆ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ అందరూ ఎలా చేశారు అనేది అయితే కామెంట్ చేసేయండి. తులసి చెట్టు కూడా కంప్లీట్